వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ముక్కోటి ఏకాదశికి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శ్రీ వైష్ణవ ఆలయాలైన తిరుమల, భద్రాచలం, హిమాయత్ నగర్ లోని టీటీడీ ఆలయాలతో పాటు అన్ని ఆలయాలు అందంగా వైభవంగా రూపుదిద్దుకుంటున్నాయి. పవిత్రమైన రోజున భక్తులకు స్వర్గ ద్వారాల దర్శనమైన ఉత్తర ద్వార దర్శనం కల్పించడానికి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. రంగురంగుల పూలతో అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు, దర్శనాలకు సన్నాహాలు చేస్తున్నారు. మరింత సమాచారం ఐ న్యూస్ హైదరాబాద్ రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. అయితే రాబోయే ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని మొత్తం టోల్గా కూడా హైదరాబాద్ నగరంలో ఉండేటటువంటి ఏదైతే జూబ్లీహిల్స్లో ఉండేటటువంటి ఈ యొక్క తిరుపతి తిరుమల దేవస్థానం ఆలయం ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం హైదరాబాద్లో కూడా వెలిసినటువంటి ఈ ఆలయంలో అక్కడ ఎలాంటి అయితే పూజలు సేవలు నిర్వహిస్తారో అలాంటి సేవలు నిర్వహించడానికి అయితే తిరుమల దేవస్థానంలో ఉండేటటువంటి ఆలయాన్ని పోలి ఇక్కడ కూడా చూసుకుంటే మనం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ప్రసిద్ధి చెందినది. రోజు కొన్ని వందల సంఖ్యలో అయితే భక్తులు వస్తూ ఉంటారు. ఈ యొక్క ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని మొత్తం టోల్గా కూడా భక్తుల సౌకర్యార్థం చూసుకోవచ్చు. ఇదంతా కూడా కాలిన ఈ యొక్క నడకగా వచ్చేటటువంటి వాళ్ళకు ఇదంతా షామినాలతోని మొత్తం టోల్గా ఎలాంటి ఎండ లేకుండా సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. స్వామి చెప్పండి, ముక్కోటి ఏకాదశి వస్తుంది కాబట్టి అయితే చూసుకోవచ్చు అందరూ కూడా దర్శనాలకు ఈ లైన్ మొత్తం టోల్గా కూడా ఇప్పుడు భారీ సంఖ్యలో ఒకవేళ భక్తులు కనుక వస్తే ఇలాంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ విధంగా ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు ఇది మొత్తం టోల్గా కూడా రౌండ్ ఆఫ్ తిరుమల తిరుపతిలో ఏ విధంగా అయితే భక్తులకు అయితే ఉంటుందో ఆ విధమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆ ముక్కోటి ఏకాదశి ఏదైతే ఉంటుందో ఆ ముక్కోటి ఏకాదశి చాలా అయితే ప్రావీణ్యంగా చూస్తారు. ఆ రోజు కనుక అయితే ఏదైతే ఉపవాసం ఉండేసి పూజలు నిర్వహిస్తే కనుక ఆ రోజు నిర్వహించేటటువంటి ఉపవాస పూజలకు చాలా ఫలితం ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా భారీ ఎత్తున బారులు తీరినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. లైన్స్ అని కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొత్తం టోల్గా కూడా పూర్తి చేస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తే కూడా అయితే భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తుల కొరకు ఏర్పాట్లు చేసినటువంటి అయితే ఈ యొక్క చూసుకోవచ్చు మనం క్యూ లైన్లో వెళ్ళడానికి మొత్తం పైన కింద మొత్తం ఎక్కడ కూడా ఎండ తగలకుండా చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే కొన్ని వేల సంఖ్యలో జనాలు వస్తూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి కనుక ముక్కోటి ఏకాదశికి సుమారుగా 1,00,000కు పైగా జనాలు వస్తారు అంటూ కూడా ఆలయాలు ఇటు అధికారులు కానీ ఇటు ధర్మకర్తలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు మనం. అయితే ఎవరైతే భక్తులు అధిక సంఖ్యలో వచ్చేటటువంటి భక్తుల సౌకర్యం కొరకు అయితే 3 లేదా 4 క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ రౌండ్ అప్గా మొత్తం టోల్గా కూడా ఇవన్నీ క్యూ లైన్స్ అయితే ఆ క్యూ లైన్స్లలో భక్తులు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయానికి సంబంధించినటువంటి పూర్తి అన్ని ఏర్పాట్లు మొత్తం టోల్గా కూడా ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఏర్పాట్లు మొత్తం టోల్గా కూడా ఇప్పటికే పూర్తి చేశామంటూ కూడా చెప్తున్నారు. అన్ని విధాలుగా సర్వంగా సుందరంగా ఆలయాన్ని కూడా తీర్చిదిద్దినటువంటి దృశ్యం చూస్తున్నాం మనం. అయితే చూసుకోవచ్చు వైకుంఠ ఉత్తరార్ధ ద్వారం ఇది. అయితే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు ఇక్కడ నుండి భక్తులకు అనుమతిస్తుంటారు. అయితే ఇప్పుడు అక్కడ మెయిన్ ఎంట్రన్స్ అది ఇస్తున్నారు కాబట్టి ఇది వైకుంఠ ఉత్తరార్ధ ద్వారం. ఇది ఈ నెల 30వ తేదీ నుండి ఒక 10 రోజుల వరకు ఇక్కడ నుండి ఈ యొక్క వైకుంఠ ఉత్తర ద్వారం అయితే ఏదైతే ఉందో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఇక్కడ నుండి భక్తులకు దర్శనాలు ఇస్తుంటారు. ఈ రోడ్డు గుండా అయితే వైకుంఠ ద్వారం ఇది. వైకుంఠ ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇచ్చేయడానికి మొత్తం ఆలయంలో అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ఇవన్నీ కూడా క్యూ లైన్స్ ఇవి. క్యూ లైన్స్లలో వచ్చేసి భక్తులకు అందరికీ ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ లైన్ ఏదైతే ఉందో ఈరోజు ఈ లైన్ గుండా డైరెక్ట్గా ముఖద్వారం దర్శనానికి వెళ్తున్నారు. అయితే ఈ నెల 30వ తేదీ నుండి 10 రోజుల పాటు తిరుపతిలో జరిగేటటువంటి వైకుంఠ దర్శనం ఇదే మనం ఈ యొక్క ద్వారం చూస్తున్నాం. ఇది వైకుంఠ ద్వారం. ఇక్కడ నుండి అయితే వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఇక్కడ నుండి దర్శనాలు కొనసాగిస్తారు. తిరుపతిలో ఏ విధంగా అయితే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందో అదేవిధంగా అయితే అక్కడ ఏ విధంగా 10 రోజుల పాటు నిర్వహించేటటువంటి ఈ యొక్క వైకుంఠ దర్శనాలను ఇక్కడ కూడా 10 రోజుల పాటు నిర్వహిస్తారు. అక్కడ ఎలాగైతే స్వామివారికి ఆ సేవలు నిర్వహిస్తారో
అలాంటి సేవలే ఇక్కడ కూడా ఉంటాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం కొరకు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి భక్తులు కూడా దర్శనం చేసుకోవడానికి ఒక్కొక్కరుగా భక్తులు వస్తున్నటువంటి ఈరోజు శనివారం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు. అదేవిధంగా రాబోయే ఏదైతే ఆ యొక్క అయితే వైకుంఠ అయితే మొత్తం టోల్గా దానికి దర్శనం చేసుకోవడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు అంటూ కూడా ఆలయానికి సంబంధించి ఇది జూబ్లీహిల్స్లో వెలిసినటువంటి ఈ యొక్క టెంపుల్ సుప్రసిద్ధమైన టెంపుల్. దానికి ఎక్కువ మంది వస్తూనే ఉంటారు. అయితే ప్రతి వారం కాకుండా గిట వైకుంఠ ఏకాదశి రోజు కూడా అనేక సంఖ్యలో భక్తులు వస్తుంటారు కాబట్టి వాళ్ళ కొరకు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లను ఏర్పాటు చేసి ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని లైన్లను కూడా ఏర్పాటు చేసేసి దర్శనానికి అయితే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటటువంటి సేవలు ఏవైతే ఉంటాయో ఆ సేవలన్నీ కూడా ఇక్కడ ఉదయం నుండే నిర్వహిస్తాము. ఆ రోజు మంగళవారం కాబట్టి కొన్ని సేవలను మాత్రమే రద్దు చేసేసి మధ్యాహ్నం 1 గంటల వరకు మొత్తం టోల్గా కూడా సేవలు ఉంటాయి. 1 గంటల తర్వాత దర్శనాలు ఉంటాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. 30వ తేదీ నుండి సుమారుగా అయితే 10వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ యొక్క ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఏవైతే దర్శనాలు కానీ ఆ యొక్క తిరుమల తిరుపతిలో జరిగేటటువంటి సేవలు ఏవైతే ఉంటాయో ఆ సేవలన్నీ కూడా ఇక్కడ యాజ్ యూజువల్గా కామన్గా నిర్వహిస్తూ వస్తూ ఉంటారని కూడా చెప్తున్నారు. అయితే ఆ ఉత్తర దర్శనం నుండి చూసుకోవచ్చు. వైకుంఠ ఉత్తర ద్వారం అనేది అక్కడ నుండి అయితే ఈ దర్శనాలు ఉంటాయి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అధిక సంఖ్యలో ఈ టెంపుల్కు ఎప్పుడు కూడా ఆ భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. అయితే ఇంకా ఈ యొక్క వైకుంఠ దర్శనాల కొరకు అయితే అన్ని ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటటువంటి సేవలను పురస్కరించుకొని ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేశాము ఇప్పటికే అంటూ కూడా ఆలయ అధికారులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. ఇది మెయిన్ ఎంట్రెన్స్కు వెళ్ళేటటువంటి ఆ దారి. ఇదంతా కూడా అన్ని విధాలుగా అయితే మొత్తం టోల్గా కూడా సర్వంగా సుందరంగా సిద్ధం చేసేసి పెట్టారు. దర్శనంకు లోపలికి ఇక్కడ నుండి ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది. అయితే క్యాజువల్గా అయితే మాత్రం మహాద్వారం ఇది. అయితే ఇక్కడ నుండి ఈ రోజు వరకు అయితే మహాద్వారం ఈ ద్వారం గుండా వెళ్తూ ఉంటారు. ఈ మహాద్వారం అయితే ఈ యొక్క మహాద్వారం గుండా వెళ్తున్నటువంటి చూసుకోవచ్చు. ఇక్కడ నిలిచినటువంటి ఈ యొక్క ఆలయం అయితే ఇది మెయిన్ ఆలయం. ఇక్కడ నుండి అయితే దర్శనాలు కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ నుండి అయితే ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఈ రోజు మాత్రం ఇక్కడ నుంచి ఉంటుంది. అయితే ఈ యొక్క ఏదైతే వైకుంఠ ఏకాదశి ఉంటుందో అక్కడ మాత్రం ఉత్తరార్ధ ద్వారం నుండి వైకుంఠ ద్వారం నుండి ఆ దర్శనాలను కొనసాగిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూసుకోవచ్చు. అయితే భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. దర్శనం కొరకు మొత్తం తొలగా కూడా బారులు తీరినటువంటి దృశ్యాలను కూడా మనము చూస్తూ ఉన్నాం. ఆలయంలో కూడా మొత్తం తొలగా ఎక్కడ చూసినా కానీ భక్తులతోని అయితే నిండిపోయింది. అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామంటూ కూడా అయితే ఆలయ అధికారులు చెప్తున్నారు. అయితే ముక్కోటి ఏకాదశికి సర్వం సిద్ధమవుతుంది. మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు మనం అన్ని ఏర్పాట్లు భక్తులకు ఇక్కడ నుంచి అయితే దర్శనార్థం కొరకు ఇదంతా కూడా మొత్తం షామియానాలతో ఈ యొక్క సైడ్ వాల్స్ ఎండ తగలకుండా మొత్తం టోల్గా చాలాసేపు వెయిట్ చేస్తారు భక్తులు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి సేవలు అయితే ఉంటాయో అలాంటి సేవలను కొనసాగించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ యొక్క ఏడాదిలో మొత్తం చూసుకుంటే కనుక 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఆ ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. సూర్యుడు ధనుసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందని అంటూ ఉంటారు. ఈ రోజున వైకుంఠం అయితే వాకిళ్లు తెరుచుకొని భక్తులకు తెల్లవారుజామునే ఆ భగవద్ దర్శనం కొరకు వేచి ఉంటారు. ఈ రోజున మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి తిరిగి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటాడు కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంటారు. ఈ ఒక ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన ఆ పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీని ముక్కోటి ఏకాదశి అని చెప్తుంటారంటూ కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక మొత్తం టోల్గా కూడా అమృతం అయితే
ఈ యొక్క ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండు కూడా పుట్టాయంటూ కూడా అయితే శాస్త్రాలు చెప్తున్నాయి. అటు మహాభారత యుద్ధంలో కూడా భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజు ఉపదేశించాడు అంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఈరోజు వైష్ణవ ఆలయాలు ఏవైతే ఉంటాయో ఆ వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయండి. ఈరోజు ముఖ్యమైన ఉపవాసం, జాగరణ, అటు తర్వాత జపం, ధాన్యంలో కూడా ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు. అయితే శివపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు మొత్తంగా కూడా తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న ఆ విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారంటూ కూడా అయితే స్థల పురాణం కూడా చెప్తూ ఉంది. అయితే చూసుకోవచ్చు మనం ఆ ఏకాదశి కొరకు, ముక్కోటి ఏకాదశి కొరకు ఇవన్నీ కూడా ఆ లైన్లన్నీ కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠ ఏకాదశి పేరిట ఉన్నటువంటి ఆ ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ప్రత్యేక ద్వారం గుండా ఆ యొక్క మొత్తం దర్శనాలు కలిగిస్తారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన అయితే మురా అనే రాక్షసుడిని సంవరించిన రోజు వైకుంఠ ఏకాదశి అని చెప్తుంటారు. ఆ మురా అనే రాక్షసుడి దురాగతలు భరించలేక విష్ణువు శరణ వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంవరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి అదే బదిరాశ్రమంలోని హైమావతి గుహలో ప్రవేశించాడని అక్కడ విషమిస్తున్నటువంటి విష్ణువును సంవరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మరను కాల్చివేసిందాన్ని కూడా అప్పుడు విష్ణువు మొత్తం కూడా చూసుకుంటే కనుక విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టే వరం కోరుకోమని చెప్తాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారికి పాపాలను పరిహరించడం కోసం ఆమె కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ధనుర్ముస శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అంటూ కూడా ఆ శాస్త్రం చెప్తుంది. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసానికి చాలా అయితే ప్రత్యేకత ఉంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈరోజు ఉపవాసం ఉంటే కనుక ఆ మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది అంటూ కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు వచ్చేటటువంటి ఏదైతే ఆ రోజు ఉపవాసం చేస్తే అయితే ఇంకా మిగతా ఏకాదశులు ఏవైతే ఒక సంవత్సరం లోపల మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. ఆ 24 ఏకాదశులు చేయకుండా ఈ రోజు మాత్రం ఉపవాసం చేసే చాలా ప్రత్యేకత ఉంటుంది అంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి అయితే చూసుకుంటే కనుక అన్నంలో మురా నివసిస్తూ ఉండేవాడు కనుక మందముని ఇచ్చినటువంటి అయితే అర్థం ఏకాదశి నాడు ఉపవాసం ద్వారా ద్వాదశి అన్నదానం చేస్తాడు. ఒకరోజు భోజనం చేయక తర్వాత రోజు చేయడం వలన జీవకు అయితే మేలు కలుగుతుంది అని కూడా చెప్తున్నారు. ఇది మెట్ల మార్గం గుండా ఇక్కడ నుంచి వచ్చేటటువంటి భక్తులకు కూడా ఈ విధంగా మెట్ల మార్గం అయితే తిరుపతి తిరుమల దేవస్థానంలో ఎలాంటి పుణ్య కార్యక్రమాలను కానీ ఇటు ఆ సేవలు శ్రీవారికి జరిగేటటువంటి సేవలు ఏవైతే ఉంటాయో ఆ సేవలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తుంటారు. ఇది కామన్గా ఇప్పుడు ఈ లైన్ చూస్తున్నాం మనం. ఈ లైన్ ఎప్పుడు కూడా కామన్గా వెళ్ళేటటువంటి దర్శనం. అయితే ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం ఇక్కడ అయితే ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం ఆ యొక్క వైకుంఠ ఉత్తర ద్వారం ఏదైతే ఉందో ఈ యొక్క వైకుంఠ ఉత్తర ద్వారం మనం చూస్తూ ఉన్నాం ఎంట్రన్స్ ఇది. ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం ఇక్కడి నుండి ఇస్తారు. ఇక్కడ నుండి ఆ దర్శనం కొనసాగించడానికి అయితే ఇక్కడ నుండి అనువుగా ఉండేటట్టుగా ఇక్కడ నుంచి దర్శనాలకు ఇది చేస్తారు. కాబట్టి మనం చూస్తున్నాం భక్తులు అనేక సంఖ్యలో దర్శనాలు కూడా చేసుకొని వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అది చూసుకోవచ్చు. అయితే అయితే వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేకత ఉంటుంది. చెప్పండి, అయితే ముక్కోటి ఏకాదశి కూడా వస్తుంది. అయితే ఎట్లా ఉన్నది దర్శనం, ఎట్లా అవుతుంది? బాగుందండి, దర్శనం బాగా జరుగుతుంది. భక్తులందరూ చాలా బాగా దర్శనం చేసుకుంటున్నారు. ఎప్పుడు వస్తుంటారా మీరు ఇక్కడ? నేను ఇప్పుడే వచ్చానండి. ఓకే, ఎట్లా ఉంది టెంపుల్? ఎట్లా బాగుందండి, చాలా బాగుంది. ముక్కోటి ఏకాదశి గిట వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటుంటారు. అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఆ రోజుకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎప్పుడైనా వచ్చారు అప్పుడు అట్లా? లేదండి, ముక్కోటి ఏకాదశి ఇక్కడికి రాలేదు, బట్ వేరే టెంపుల్స్కి వెళ్ళాం. కానీ బాగా జరుగుతుందండి. ఎంతసేపట్లో దర్శనం అయిపోతుంది? అంటే ఇప్పుడు లోపల పూజలు జరగడం వల్ల కొంచెం టైం పడుతుంది. రెగ్యులర్గా తొందరగానే జరుగుతుంది. వచ్చిన భక్తులు దర్శనం చేసుకుని వెంటనే వెళ్తున్నారు. ఎస్, అయితే ఆలయం మొత్తం టోల్గా కూడా అయితే తొందరనే దర్శనం అవుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆలయంలో భక్తులు అనేక సంఖ్యలో పాల్గొంటారు. కాబట్టి ఆ ముక్కోటి ఏకాదశి అనగానే ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో దర్శనం చేసుకుంటుంటారు. సార్ చెప్పండి, అయితే ముక్కోటి ఏకాదశి కూడా వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళని వారందరూ కూడా ఇక్కడ దర్శనాలు చేసుకుంటుంటారు. ఇప్పుడు ఎట్లా ఉంది? ఎప్పుడైనా వచ్చారా ఇక్కడ? ఇదివరకు 4-5 సార్లు వచ్చానండి. చాలా బాగా అద్భుతంగా జరుగుతుందండి.
స్వామివారు దర్శనం మనం కోరుకున్నది ఏదైనా జరుగుతుందండి సార్. ముక్కోటి ఏకాదశి గిట వస్తుంది, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అక్కడ వెళ్ళలేని భక్తులు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఎలా ఉండబోతుంది? చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ దర్శనం. చాలా స్వామివారిని చూసిన వాళ్ళకి కన్నులు సరిపోవు అన్న విధంగా అద్భుతంగా జరుగుతుంది. ఎట్లా ఉంటుంది? తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి మాదిరిగానే ఇక్కడ గిట ఉంటుందా? సేమ్ అది ఎలా ఉంటుందో ఇది అంతే ఉంటుందండి. దానికి దీనికి ఏమీ పోలిక లేనట్టుగా ఉంటుందండి. చాలా అద్భుతంగా. అంటే అక్కడ ఇక్కడ దర్శనం చేసుకున్నా తిరుపతిలో దర్శనం చేసుకున్నట్టు అనే అదే భావన కలుగుతుందండి తిరుపతిలో చేసుకున్నట్టు. ఓం నమః. ఇది అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటుంటారు. అదే భావన కూడా కలుగుతుంది, తిరుపతిలో ఉన్న భావననే కలుగుతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు, ఆ భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులను కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు. అయితే దర్శనం చేసుకొని కూడా ఆ భక్తులు ఇక్కడ నుండి బయలుదేరి వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తాం. చాలామంది కూడా భక్తులు ఇక్కడ నుండి దర్శనం కొరకు వెళ్తుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం అయితే వెళ్ళని భక్తులకు కూడా ఇక్కడ ఒక అవకాశం సేమ్ అదే విధంగా అదే భావన కలిగేలా ఇక్కడ కూడా ఉంటుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. చూసుకోవచ్చు, మనతో పాటు స్వాములు ఉన్నారు. దర్శనం స్వామి అయిపోయిందా? దర్శనం అయిపోయిందా స్వామి? ఎట్లా ఉంది స్వామి దర్శనం? తిరుమల తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎంతసేపట్లో దర్శనం అయిపోతుంది? తొందరగా అయిపోతుంది సార్, ఫాస్ట్గానే. ముక్కోటి ఏకాదశి కూడా వస్తుంది కాబట్టి ఎట్లా పర్లేదు, తీసుకుని బాగుందండి. చూసుకోవచ్చు. అయితే దర్శనం కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది అంటూ కూడా చెప్తున్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది యాక్చువల్గా కాకినాడ అండి. నేను ఇక్కడ వర్క్ చేస్తున్నానండి. ఓకే, గచ్చిబౌలి నుంచి వస్తున్నాను. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో కూడా ఉంది, అదే విధంగా ఇక్కడ కూడా ఉన్నారు. అంటే అక్కడ వెళ్ళలేని భక్తులు కూడా ఇక్కడ అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ ముందు ముక్కోటి ఏకాదశి కూడా రాబోతుంది. ఇంతవరకు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడ? ప్రతి శనివారం వస్తూ ఉంటామండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం అండి. సో ప్రతి శనివారం ఇక్కడికి వస్తామండి. మరి ముక్కోటి ఏకాదశి కూడా వస్తుంది. ముక్కోటి ఏకాదశి కూడా అరేంజ్మెంట్స్ అవి బాగా జరుగుతున్నాయి సార్. అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎప్పుడైనా వచ్చారా మీరు ముక్కోటి ఏకాదశికి మా ఊర్లో వెళ్తామండి, కానీ ఫస్ట్ టైం ఎప్పుడు రాలేదు. ఈసారి ట్రై చేద్దాం అనుకున్నాం. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ దేవుడు ఎలాగైతే ఉంటాడో వెంకటేశ్వర స్వామి ఇక్కడ సేమ్ అండి. సేమ్ మొత్తం కైంకర్యాలు మొత్తం అన్నీ అలాగే చేస్తున్నారండి. ఓకే, ఓం నమో వెంకటేశ్వర. ఇది అదే తిరుపతిలో ఉండేటటువంటి ఎలాగైతే సేవా కార్యక్రమాలు ఉంటాయో అలాంటి సేవా కార్యక్రమాలు ఇక్కడికి ఉంటాయంటున్నారు స్వామి. చెప్పండి, అయితే తిరుమల దేవస్థానం వెళ్ళలేని భక్తులు కానీ వాళ్ళ కొరకు హైదరాబాద్లోనే వెలిసినటువంటి ఏ ప్రత్యేకమైన ఆలయం ఇది. అయితే ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎప్పుడైనా వచ్చారా ఈ దానికి? నేను ఎవ్రీ ఇయర్కి 2-3 సార్లు తిరుపతి వెళ్తూనే ఉంటానండి. కాకపోతే ఇక్కడ కూడా చాలా ఫెసిలిటీ బాగుంది. సేమ్ మనం తిరుపతి దర్శనం చేసినట్టే ఫీలింగ్ మాత్రం ఇక్కడ వస్తుంది. అయితే తిరుపతి మనం పనిలో పడి వెళ్ళడానికి టైం వీలు లేనప్పుడు మనం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే సేమ్ స్వామివారి అనుగ్రహం ఉన్నట్టు ఉంటుంది మనకి. ముక్కోటి ఏకాదశి గిట్ట వస్తుంది, ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఎట్లా ఉండబోతుంది? ముక్కోటి ఏకాదశి కాదు, వైకుంఠ ఏకాదశి వస్తుంది. వైకుంఠ ఏకాదశి మాత్రం ఇక్కడ చాలామంది పబ్లిక్ ఫుల్ ఉంటారండి. అసలు అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే ఉన్నాను. చాలా అనుభవం ఉంది, చాలా మంచి ఫలితం ఇక్కడ. అయితే చూద్దాం. సార్ చెప్పండి, అయితే ఎప్పుడు వస్తూ ఉంటారా? ఎట్లా ఉంది దర్శనం? చాలా దర్శనం బాగుంది. ఎప్పటికీ వస్తుంటాం రెగ్యులర్గా. మనం ఎక్కడ తిరుమల తిరుపతికి వెళ్ళలేని సమయం లేనందున ఇక్కడ మన స్థానికంగా హైదరాబాద్లో మంచి వాతావరణంలో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో మన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి కూడా సందర్భంగా ఆ రోజు రష్ బాగుంటుంది, కానీ రాలేని సందర్భంగా 2 రోజుల ముందుగానే ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మేడం చెప్పండి, వైకుంఠ ఏకాదశి రోజు ఒకవేళ ఆ రోజు కనుక ఉపవాసం ఉంటే మిగతా ఏకాదశిలు ఉపవాసం లేకున్నా పర్వాలేదు, ఆ పుణ్యం వస్తుంది అంటుంటారు. అది నిజమేనండి. ఎట్లా ఉంది మేడం? ఎట్లా టెంపుల్ దర్శనం? చాలా బాగుందండి. స్వామివారి దర్శనం చాలా బాగా అయింది. అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఇక్కడ సేమ్ అదే ఫీలింగ్ కలుగుతుంది. అవునండి, సేమ్ అదే అనుభూతి, అదే ఆనందము, ఆ స్వామివారిని దర్శించుకోవడము, అదే అనుభూతిలో ఉన్నామండి స్వామి. అయితే తిరుమల తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటాం, అదే అనుభూతి ఇక్కడ కూడా కలుగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఆలయం? ఎట్లా ఉంది దర్శనం? ఎట్లా అవుతుంది? అయితే ముక్కోటి ఏకాదశి కూడా రాబోతుంది కాబట్టి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి, ఎలా చూడండి? ముందుగా ఓం నమో వెంకటేశాయ.
తిరుపతి వెళ్ళలేని భక్తులకు అందరికీ ఉంటుంది తిరుపతి వెళ్ళాలని, జీవితంలో తిరుపతి వెళ్ళి దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని ఉంటుంది. కాకపోతే అలాంటి అందరికీ కాకపోవచ్చు, అవకాశం దొరకకపోవచ్చు. అలాంటి వారికి ఇక్కడ తిరుపతిలోనే దర్శనం చేసుకున్నంత అనుభూతి ఇక్కడ ఈ స్వామివారితోటి మాకు కలుగుతుందండి. తిరుపతి ఆలయం ఎలాగైతే ఉంటుందో అలానే తిరుపతి దర్శనం అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కనుక అయితే తిరుపతిలో ఉన్న విధంగా అయితే అదే ఫీల్ కూడా కలుగుతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూసుకోవచ్చు. అయితే చాలామంది కూడా ఈ శనివారం కాబట్టి ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా ఇంకా అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు అంటూ కూడా చెప్తున్నారు. స్వామివారిని దర్శించుకొని వస్తున్నటువంటి వారిని చూస్తూ ఉన్నాం, మనం చూసుకోవచ్చు. మేడం చెప్పండి, ఎలా అయింది దర్శనం? ఎలా అయింది? చాలా బాగా అయిందండి. ఎప్పుడు వస్తుంటారా మేడం? అవును, ముక్కోటి ఏకాదశి కూడా రాబోతుంది, ఎట్లా ఉంటుంది మేడం? చూద్దాం దేవుని దయ. అంటే తిరుమల తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అక్కడ ఇక్కడ అనుభవం అట్లే ఉంటుందమ్మా? సేమ్, కొంచెం అటు ఇటు. అలా ఉండదు, తిరుపతి లాగా ఉండదు, కానీ సెకండ్ తిరుపతి. ఎట్లా ఉంది సార్ దర్శనం? ఎట్లా? బాగుంది. ఈ ముక్కోటి ఏకాదశి గిట వస్తుంది, ఆ రోజు ఉపవాసాలు చేసినా చాలా పుణ్యం వస్తుంది అంటుంటారు. ఏంటి సార్ ప్రత్యేకత? మేమే ఉండట్లేదు, అంటే మాకు ఐడియా లేదు అది జనరల్గా. ఎస్, అది మొత్తం టోల్గా చూసుకుంటే కనుక సార్ చెప్పండి, దర్శనం అయిందా? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కూకట్పల్లి నుంచి వస్తున్నామండి. ఎట్లా ఉంది సార్ టెంపుల్ దర్శనం? ఎట్లా ఉంది? ముక్కోటి ఏకాదశి గిట వస్తుంది కాబట్టి ఏర్పాట్లు అవన్నీ కూడా అంటే ఇక్కడ తిరుపతిలో అన్ని సేవలు చూడలేని వాళ్ళకి అన్ని సేవలు ఇక్కడ జరుపుతున్నారు, అన్నదానం చేస్తున్నారు, బాగుంది. సరే, ధనుర్మాసం అంటే అందరికీ మామూలుగా టెంపుల్కి ఒక్కళ్ళే వెళ్తారు, ధనుర్మాసం అందరినీ తీసుకొని ఫ్యామిలీని వెళ్ళాలనేది సాంప్రదాయం. చక్కగా ఇలాంటి ప్లేస్ అయితే తిరుపతికి అందరూ వెళ్ళలేరు కదా, ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళొచ్చు. బాగుంది, చాలా బాగుంది. అన్నదానంకి కూడా మధ్యాహ్నం పూట చాలామంది వస్తున్నారు, సో మాకు బాగుంది. స్వామి చెప్పండి, అయితే మొత్తం టోల్గా కూడా దర్శనం ఎట్లయింది స్వామి? దర్శనం బ్రహ్మాండంగా అయింది స్వామి. ఓకే, అయితే తిరుపతిలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి ఏ వెంకటేశ్వర స్వామి సేమ్ అట్లానే అదే భావన కలుగుతుంది? సేమ్ అట్లనే ఉంది, బ్రహ్మాండంగా దర్శనం అయితే. అదే భావంతో కనిపించిండు, అదే స్వామి అనిపించింది తిరుపతి దర్శనం కూడా చాలా బాగుంది. మాకు అక్కడ దొరకని వాళ్ళకు కూడా ఇక్కడ అవైలబుల్ ఉండడం చాలా అదృష్టంగా మనం భావించాలి. అక్కడికి వెళ్ళి తీసుకొని వాళ్ళు ఇక్కడ తీసుకుని చాలా అదృష్టం ఉంది, భావిస్తున్నాము ఏడుకోవాలి స్వామిని. అదే ముక్కోటి ఏకాదశి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి కూడా ఎప్పుడైనా వచ్చారా స్వామి? రాలేదు, ఫస్ట్ టైం అండి. మాది షామర్పేట, ఇక్కడ రత్నాలం ఉంటుంది, మా దగ్గర ఏట, అక్కడ మా దగ్గర ఏట, అక్కడ చూడడానికి అట్లా 40 కిలోమీటర్స్ నుంచి అలియాబాద్ అని విలేజ్కి వెళ్ళి వచ్చాం స్వామి. ఎట్లా ఉంది స్వామి? అయితే దర్శనం అయిందా? మంచిగా అయిందా? చాలా బాగా దర్శనం అయింది. ఇంకా అభివృద్ధి చెంది మాకు కూడా హైదరాబాద్ వాసులందరికీ కూడా దగ్గరలో మనకు తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకునే ఫీలింగ్ కలుగుతుంది, అనుభూతి కూడా కలుగుతుంది. చాలా బాగుంది, ఇంకా మంచిగా చేయాలని బాగుంటుంది. ఇంకా స్వామి చెప్పండి, మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? దర్శనం చేసుకున్నారు కదా, ఎట్లా ఉంది? తిరుపతిలో చూసినట్టే ఉంది, అదే వైబ్ వచ్చింది. అందరు రావాలను. ఎన్ని నిమిషాల్లో దర్శనం అవుతుంది? లిటర్ 5 minutesలో అయిపోతుంది. ఎస్, చెప్పండి మేడం, ఎప్పుడు వస్తూ ఉంటారా? ఎట్లా దర్శనం? ఫస్ట్ టైం వచ్చాము, చాలా బాగుంటుందని చెప్పారు మా ఫ్రెండ్స్. యాక్చువల్లీ చాలా బాగా జరిగింది దర్శనం. అంటే మేము తిరుమల నగర్ వచ్చాం, కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ రావడం చాలా దేవుడిని అసలు ఏమంటే తిరుమల దేవుడిని చూసినట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఎట్లా ఉంది బ్రదర్? మేము రీసెంట్గానే తిరుపతి విజిట్ చేసాము, సేమ్ ఫీలింగ్ ఇక్కడ కూడా అదే సేమ్ ఫీలింగ్ వస్తుంది. తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ వస్తూ ఉంటారు, అందరు కూడా వెళ్ళలేని స్థితిలో. అయితే ఎన్ని నిమిషాల్లో దర్శనం అవుతుంది? ఎట్లా అనిపించింది వాతావరణం? మాకు 1 గంట సేపట్లో అయిపోయింది. ఇప్పుడు తక్కువనే, ఎక్కువ ఉంది కదా సాటర్డే కాబట్టి రష్ ఎక్కువగా ఉంది, సింపుల్గానే అయింది దర్శనం. ఎస్, ఇది భక్తుల యొక్క మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు. అయితే దర్శనం అయిన తర్వాత కూడా చూసుకోవచ్చు, ఆ స్వామివారి ఆలయ సన్నిధిలో మొత్తం టోల్గా కూడా సేద తీరుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇక తిరుమల తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ వస్తూ ఉంటారు అంటూ కూడా చెప్తున్నారు. మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కర్మన్ఘట్. ఓకే, ఎప్పుడు వస్తుంటారా మేడం? ఇదే ఫస్ట్ టైం? అప్పుడప్పుడు వస్తుంటామండి. ఓకే, ఎట్లా ఉంది మేడం? తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ వస్తూ ఉంటారు కాబట్టి సేమ్ అలా స్వామిని చూసిన ఫీలింగే ఉంటుంది మాకు. రాబోతుంది ముక్కోటి ఏకాదశి రాబోతుంది, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పుడైనా వచ్చారా మేడం అట్లా? ముక్కోటికి ఎప్పుడు రాలేదండి, చూడాలి సార్, రావాలనుకుంటున్నాను.
ఇది చెప్పండి అమ్మా, ఎప్పుడైనా వచ్చారా మీరు? ఇద్దరం కలిసి వస్తాము. అదే అంటే ఇదే ఫస్ట్ టైం? ఇది ఒక 5th టైం రావడము. సేమ్ తిరుమల ఫీలింగ్. తిరుపతి వెళ్ళినట్టే ఇక్కడ కూడా అట్లే అలాంటి ఫీలింగ్ ఉంది. సేమ్ స్వామిని చూస్తే అలానే అనిపిస్తుంది, తిరుమలలో ఉన్న ఫీలింగే వస్తుంది. అంటే కొంతమంది తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ వెళ్ళలేని వాళ్ళకి మంచిగా ఆ ఫీలింగ్, ఆ వైబ్ వస్తుంది. స్వామిని ఫీల్ అవ్వచ్చు మనం. ఇది భక్తుల యొక్క ఫీలింగ్. తిరుపతి వెళ్ళలేని భక్తులు కూడా ఇక్కడ తిరుపతి అదే దర్శనం చేసుకుంటే సేమ్ అదే ఫీలింగ్లో ఉన్నామంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. దర్శనం చేసుకొని అందరు కూడా బయటకు వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం, చూసుకోవచ్చు. బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? పంచకోట నుంచి వస్తానండి. ఓకే, ఎప్పుడు వస్తుంటారా? ఇది ఫస్ట్ టైం? లేదు, 2 సార్లు అండి. 2 సార్లు వచ్చానండి. చాలా బాగుందండి. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ బాగున్నాయండి. దేవుడు అందరినీ బాగా చూసుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. ఎట్లా ఉంది సార్ మొత్తం తిరుపతి తిరుమలలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి అట్లే అనుభవం? ఓం నమో వెంకటేశాయ. నేను ఎన్నోసార్లు ఇక్కడ వచ్చాను. తిరుమల జరిగినట్టు దర్శనం ఇక్కడ జరుగుతుంది. అక్కడ వంటి అనుభూతి మాకు అనిపిస్తుంది. తిరుమల ఉన్నట్టే మాకు అనిపిస్తుంది. ఇక్కడ చాలా మంచిగా దర్శనం జరుగుతుంది. మంచి కొరపుడు చేస్తుండ్రు, చాలా మందిగా ప్రసాదం కూడా బాగానే ఇస్తుండ్రు. మాకు తిరుమల పోయినంత పుణ్యం మాకు దొరుకుతుంది ఇక్కడ వచ్చినంత. ఓం నమో వెంకటేశ్వర. ఇది ముక్కోటి ఏకాదశి కూడా రాబోతుంది, అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి కూడా రాబోతుంది, అందుకని చాలా వైభవంగా మా ఉత్సవాల గురించి చాలా వైభవంగా చేస్తుండ్రు. ఇక్కడ డెకరేట్ బాగా చేస్తుండ్రు. అందుకని భక్తుల కోసం ఎటువంటి అసౌకర్యం కాకుండా ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా తీర్చిదిస్తున్నారు. ఓం నమో వెంకటేశ్వర. ఇది మొత్తం టోల్గా కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ వాళ్ళు. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక భక్తులు ఇప్పటికే అయితే బారులు తీరినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ ఆ భక్తులతో కిటకిటలు ఆడుతున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూసుకోవచ్చు. దర్శనం చేసుకున్న తర్వాత అందరూ కూడా వస్తూ ఉన్నారు. ఆలయ కమిటీ వాళ్ళు కూడా మొత్తం టోల్గా ఈ ముక్కోటి ఏకాదశి కొరకు అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నారు, చూసుకోవచ్చు. ఇది మెట్ల మార్గం గుండా కిందికి వెళ్ళేటటువంటి మార్గం, ఈ మార్గం గుండా వెళ్తూ ఉంటారు, చూసుకోవచ్చు. ఇక్కడ కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేస్తుంటారు. అయితే ఈ ఆలయానికి మొత్తం ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం, హైదరాబాద్లో ఉండేటటువంటి ఈ ఆలయానికి ఒక ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనటువంటి ఆలయం, చూసుకోవచ్చు. మేడం చెప్పండి, ఎట్లా ఉంది దర్శనం? ఎట్లా అవుతుంది? ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఇక్కడికి వచ్చాక మాకు మంచిగా అనిపిస్తుందని మేము గట్కేశ్వర్ నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఇది ఫస్ట్ టైమా? ఎప్పుడైనా ఇది చాలా సార్లు వచ్చాము. ఓకే, ముక్కోటి ఏకాదశి కూడా రాబోతుంది, ఎట్లా ఉంటుంది మేడం? భూలోక వైకుంఠము, ఎందుకంటే భగవంతుడి గురించి ఎట్లా ఉంటుంది? తిరుపతి వెళ్ళినట్టే ఫీల్ ఏమైనా అనిపిస్తుంది? చాలా, అసలు ఇంకా తిరుపతి వెళ్ళాలి అంటే మనకి ఇంకా చాలా కష్టము, ఖర్చు అన్నీ ఉంటాయి కదా, టైం కూడా. ఇదైతే చాలా బాగుంది. ఎంతసేపట్లో అవుతుంది దర్శనం? ఎట్లా? జస్ట్ ఒక ½ అన్ అవర్ మ్యాక్సిమం. ఇది ఆ భక్తుల ఆనందం కూడా చూస్తున్నాం మనం. తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం, చూసుకోవచ్చు. అక్కడ దర్శనం అయిన తర్వాత అయితే ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకుంటున్నారు భక్తులు. ఇవన్నీ కూడా అయితే ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు చాకచక్యంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ మొత్తం టోల్గా కూడా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి తిరుపతి వెళ్ళలేని భక్తుల కొరకు కూడా హైదరాబాద్ నగరంలోనే అయితే వెలిసినటువంటి చాలా పురాతనమైనది, చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ టెంపుల్లో మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లకు సర్వం సిద్ధమైనట్టుగా కూడా ఆలయ అధికారులు కూడా చెప్తున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం ఇప్పటికే అంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.